Hey guys! Welcome back to our channel. I'm Jenny. I'm Vani. So, ఈరోజు వచ్చేసి I'm going to show a set of makeup brushes. అంటే ఈ లాక్డౌన్లో నేను ఆర్డర్ చేశాను, అది ఈరోజే ఓపెన్ చేశాను. సో చూసాను, దాంట్లో ఆల్రెడీ 24 ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి. సో ఆ బ్రషెస్ అన్నీ దేనికి అనేసి నాకే కొంచెం డౌట్ వచ్చింది. సో అలాంటప్పుడు అందరికీ డౌట్ వస్తుంది కదా. సో లెట్ మీ మేక్ ఎ వీడియో ఆన్ దట్ అనుకున్నాను. అందుకే ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఆల్ ద brushes. Okay, let's go and see. సో ఇది బ్రషెస్, ఇది వచ్చేసి ఫుల్జీ కంపెనీ నుంచి 24 బ్రషెస్. ఐల్ షో యూ. సో దీస్ ఆర్ ది 24 brushes. సో ద ఫస్ట్ బ్రష్ ఇస్ బిగ్ ఫ్యామ్ బ్రష్. సో దీని యూజ్ వచ్చేసి ఎక్స్ట్రా పౌడర్ ఏదైతే ఫేస్ మీద ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి. మొత్తం ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ మేకప్, ఐ షాడో అదంతా అయిపోయిన తర్వాత జస్ట్ రిమూవింగ్ ఆఫ్ ది ఎక్సెస్ మేకప్. సెకండ్ బ్రష్ వచ్చేసి పౌడర్ బ్రష్. ద బ్రిజిల్స్ ఆర్ వెరీ సాఫ్ట్. ఓకే, సో యూ కెన్ సీ దిస్. సో ఈ పౌడర్ బ్రష్ వచ్చేసి ఇట్ కెన్ బీ యూస్డ్ ఫర్ మీరు కాంపాక్ట్తో కానీ లేకపోతే లూజ్ పౌడర్తో కానీ యూ కెన్ యూస్ దిస్ బ్రష్ జస్ట్ ఫర్ అప్లయింగ్ ది పౌడర్. సో ద థర్డ్ బ్రష్ ఇస్ ఫౌండేషన్ బ్రష్. సో ఈ ఫౌండేషన్ బ్రష్ వచ్చేసి ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్. సో ఫౌండేషన్ వేయడానికి మోస్ట్లీ లిక్విడ్ ఫౌండేషన్కి యూస్ చేయొచ్చు. సో చిన్న టిప్ ఏంటి అంటే ఇది కనుక కొంచెం వెట్ చేసేసి అప్లై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ద ఫోర్త్ బ్రష్ ఇస్ బ్లష్ బ్రష్. సో బ్లష్ మీనింగ్ ఇట్స్ బ్లష్ వేయడానికి. సో చీక్స్ని పింకిష్, సో అందుకు యూజ్ చేస్తారు దీన్ని బ్లష్ బ్రష్. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ బ్రష్. సో కౌంటర్ బ్రష్ ఇస్ నథింగ్ బట్ మీ ఏవైతే చీక్ బోన్స్ ఉన్నాయో వాటిని హైలైట్ చేయడానికి అండ్ ఫేస్ షేప్ చేంజ్ చేయడానికి. సో అందుకని ఏం చేస్తారు అంటే డార్క్ షేడ్ వేస్తారు, సో కొంచెం స్లిమ్గా కనిపించడానికి. సో ఈ చీక్ బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ చేయడానికి యూఆర్ గోయింగ్ టు యూస్ లైక్ దిస్ ఇలా. అండ్ మోస్ట్లీ మనం 3 షేప్లో వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 ఐ షాడో బ్రషెస్ ఇచ్చారు. ఓకే, యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ సైజెస్. ఓకే, 3 ఐ షాడో బ్రషెస్. సో ఐ షాడో బ్రషెస్ మోస్ట్లీ ఐ షాడో వేయడానికి దిస్ ఆర్ వెరీ సాఫ్ట్. ఓకే, సో ఏంటి అంటే మనం మిడిల్ ఆఫ్ ద ఐకి కొంచెం బ్రాడ్ యూస్ చేసేసి అట్ ది ఎండ్ కొంచెం స్మాల్ సైజ్ యూస్ చేస్తాం. ఓకే, డిఫరెంట్ సైజెస్. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్డ్ బ్రషెస్. సో ఈ బ్రషెస్ వచ్చేసి యూ కెన్ సీ ఒకటేమో ఈ యాంగిల్ ఉంది, ఒకటేమో ఈ యాంగిల్ ఉంది. సో యాంగిల్డ్ బ్రషెస్ వచ్చేసి ఐ షాడో మన కార్నర్ ఆఫ్ ది ఐ, ఈ కార్నర్ ఆఫ్ ది ఐ షేప్ చేయడానికి యు ఆర్ గోయింగ్ టు యూస్ దిస్. అండ్ ఇది కూడా సేమ్. అండ్ మోస్ట్లీ మనం ఇక్కడ అట్ ది స్టార్టింగ్ ఇక్కడ యూస్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఐ కౌంటర్ బ్రష్. ఆల్రెడీ మీరు ఫేస్ కౌంటర్ చూసారు కదా, సో అలాగే డార్క్ అండ్ షేడ్ వేయడానికి యు ఆర్ గోయింగ్ టు యూస్ ఇది. దిస్ కమ్స్ ది క్రీజ్. సో అక్కడ డార్క్ షేడ్ వేయడానికి ఈ కౌంటర్ బ్రష్ యూస్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్ బ్రష్. సో కన్సీలర్ బ్రష్ మామూలుగా కన్సీలర్ మొత్తం ఫేస్ అంతా అప్లై చేస్తారు అండ్ వేరెవర్ ద డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేస్తారు. సో అలాంటి దానికి మామూలుగా అయితే పెద్ద బ్రష్ మీరు యూజ్ చేసే ఫౌండేషన్ బ్రష్ కానీ యూజ్ చేయొచ్చు. సో ఈ కన్సీలర్ బ్రష్ ఏంటి అంటే ఫర్ యువర్ ఐబ్రోస్, మీ ఐబ్రోస్ హైలైట్ అవ్వడానికి ఏం చేస్తారంటే మీకు కన్సీల్ చేసేస్తాం ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడికి. కన్సీలర్ పెడితే ఏంటి అంటే ఈ బ్లాక్ ఐబ్రోస్ హైలైట్ అవుతాయి, అందుకని దిస్ ఇస్. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఐ షాడో బ్రష్. మీరు అన్ని డిఫరెంట్ ఐ షాడో బ్రషెస్ యూస్ చూసారు కదా. సో ఇది వచ్చేసి షార్ట్, సో చిన్నగా ఉంది ఇది. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ఐ షాడో. సో ఎట్ ద కార్నర్స్ కానివ్వండి లేకపోతే ఎట్ ద ఎండ్ స్మడ్జ్ చేయడానికి అలా యూస్ చేస్తాం. దిస్ ఫ్లఫ్ బ్రష్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ యాంగిల్డ్ బ్రష్. సో ఈ యాంగిల్డ్ బ్రష్తో ఏంటి అంటే మీ ఏదైతే మిడిల్ ఐ ఉందో ఈ షేప్ తీసుకురావడానికి, సో ఎట్ ద కార్నర్స్ ఇలా కార్నర్స్ షేప్ తీసుకురావడానికి యు ఆర్ గోయింగ్ టు యూస్ దిస్.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్మడ్జ్ బ్రష్. సో స్మడ్జ్ అంటే మీనింగ్ అంతే కదా. సో మిక్సింగ్, ఆల్మోస్ట్ అంత రఫ్ చేసుకోవడం. సో ఎప్పుడైతే మనం ఈ కార్నర్ దగ్గర అండ్ ఈ కార్నర్స్ దగ్గర ఎప్పుడైతే మనం హై డార్క్ కలర్ వేస్తామో వాటిని మధ్యలో స్మడ్జ్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ డార్క్ కలర్స్. వచ్చేసి మనకు 2 ఐలైనర్ బ్రషెస్ ఇచ్చాడు. ఒకటి లాంగ్ బ్రిజిల్స్, ఒకటి షార్ట్ బ్రిజిల్స్. సో ఐలైనర్ అంటే అందరికీ తెలుసు కదా, మామూలుగా మనకు ఐలైనర్లో ఆల్రెడీ బ్రష్ వస్తుంది. సో ఇది మోస్ట్లీ ప్రొఫెషనల్స్ యూస్ చేస్తారు. సో మన ఐలిడ్ మీద కొంచెం క్లోజ్ బ్రాడ్గా ఇవ్వడానికి ఓకే అది యూస్ చేస్తాం. అట్ ద ఎండ్ మన కార్నర్స్కి వచ్చేసరికి మనం కార్నర్ క్యాట్ ఐ డ్రా చేయడానికి యూఆర్ గోయింగ్ టు యూస్. సో నెక్స్ట్ వచ్చేసి లిప్ బ్రష్. దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ అప్లయింగ్ లిప్స్టిక్. సో లిక్విడ్ లిప్స్టిక్ కానీ నార్మల్ లిప్స్టిక్ అయినా మంచి షేప్ ఇవ్వడానికి బ్రష్తో అప్లై చేస్తే బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 స్పాంజ్ బ్రషెస్ ఇస్తున్నాడు. ఈ బ్రాడ్ బ్రష్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మామూలుగా మనం ఏ ఐ షాడో దాంట్లో చూసినా ఈ బ్రష్ వస్తుంది. సో ఇదేంటి అంటే జస్ట్ కొంచెం థిక్గా మనకు డార్క్ ఎక్కువగా తీసుకోవాలి అనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ ఐ షాడో బాగా తీసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ స్మాల్ది అయితే మాత్రం మీ కాజల్ ఉంటుంది కదా, కాజల్ని స్మట్ చేయడానికి, కాజల్ని కొంచెం బ్రాడ్గా చేసి డార్క్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ సైజ్ ఐలైనర్ బ్రష్. సో మీకు మామూలుగా బాటిల్లో కూడా ఇంతే సైజ్ వస్తుంది, ప్రిసైజ్ సైజ్లో. సో మనం డైరెక్ట్ బ్రష్తో డైరెక్ట్ మనం వేసేసుకోవచ్చు. నైస్. అది చిన్న హ్యాండిల్ ఉంటుంది కదా, ఇది కొంచెం లాంగ్ హ్యాండిల్ కాబట్టి ఈజీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో కోమ్. సో ఐబ్రో కోమ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ నథింగ్ బట్ మీ ఐబ్రోస్ని షేప్ చేయడానికి. ఓకే, సో ఇలా షేప్ చేసేసి బ్రష్ చేయడానికి, ఇట్లా షేప్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూస్. నెక్స్ట్ వచ్చేసి ఐలాష్ బ్రష్. ఐలాష్ బ్రష్. సో యూ ఆల్రెడీ నో దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మస్కారా. సో లాస్ట్ వచ్చేసి స్మాల్ ఫ్యాన్ బ్రష్. మీరు ఆల్రెడీ లార్జ్ వన్ స్టార్టింగ్లో చూసారు. సో సేమ్ థింగ్ బట్ ఇట్ ఈస్ వెరీ స్మాల్. ఎంత ఫైన్గా ఉందో ఇది. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ అప్లయింగ్. ఇది బ్లష్కి యూజ్ చేయొచ్చు, మోస్ట్లీ హైలైటర్ మీ చీక్స్ని హైలైట్ చేయడానికి యూ ఆర్ గోయింగ్ టు యూస్. సో కంప్లీట్ 24 brushes I have been shown you. All 24 brushes. సో అందరికీ దీని యూస్ తెలిసింది అనుకుంటాను. ఐ థింక్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఈ బ్రషెస్ వచ్చేసి ఐ ఫౌండ్ ఇట్ ఈస్ వాల్యూ ఫర్ మనీ బికాస్ 500కి 24 brushes అండ్ ఆల్ ద బ్రిజిల్స్ ఆర్ వెరీ సాఫ్ట్. సో కొంచెం నార్మల్గా యూస్ చేసే వాళ్ళకి ఎన్ని బ్రషెస్ అవసరం లేదు, కొంచెం బాగా మేకప్ వేసుకుంటారు అనుకునే వాళ్ళు యూ కెన్ బై దిస్. ఐ విల్ రికమెండ్ యూ దిస్. సో ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. If you like this video, press the like button and the bell icon and don't forget to Subscribe. Bye guys. Bye guys.